కాంగ్రెస్ పాలనలో పోలీస్ జూలం ఎక్కువైపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో ఓ వృద్ధ రైతుపై ఏఎస్ఐ కర్కశంగా ప్రవర్తించాడు. ఖానాపూర్ మండలం ఎంఆర్ఓ ఆఫీసులో నిర్వహిస్తున్న భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో తన సమస్య చెప్పుకునేందుకు పాత ఎల్లాపూర్కు చెందిన ఓ వృద్ధ రైతు వచ్చాడు. అయితే ఆ రైతు తన సమస్య చెప్పుకుంటుండగా ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ చేస్తూ రైతును బయటకు నెట్టేశాడు. ఏఎస్ఐ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో పోలీస్ జులుం ఎక్కువైపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో ఓ వృద్ధ రైతుపై ఏఎస్ఐ కర్కశంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓ ఏఎస్ఐ అంటే పోలీస్ ఆఫీసర్ ఒక రైతు పైన ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు మన విజువల్స్ లో చూసాము. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఈ సంఘటన జరిగింది. ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో ఈరోజు భూభారతి రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ప్రధానంగా రైతుల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా రైతులకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు గత 2 నెలల్లో కూడా మంత్రులు మొదలుకొని జిల్లా కలెక్టర్ ప్రతి గ్రామంలో కూడా ఈ గ్రామ సభలు ఏర్పాటు చేసి భూభారతి రెవెన్యూ సదస్సులలో రైతులకు సమస్యలను పరిష్కరించేందుకు ఇది వేదికగా ఉంటుందని చెప్పి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఈ రోజు మాత్రము ఈ ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సుకు తన సమస్యను చెప్పుకునేందుకు వచ్చిన ఓ వృద్ధ రైతుకు అక్కడే ఉన్న ఏఎస్ఐ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మెడలు పట్టి ఎంఆర్ఓ కార్యాలయం నుంచి బయటకు గెంటేశాడు. అయితే ఈ పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన అల్లెపు వెంకట్ అనే 80 సంవత్సరాల వృద్ధ రైతు తన భూమికి సంబంధించిన సమస్యను ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్తో పాటు అక్కడే ఉన్న మాజీ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండగా ఒకసారిగా అక్కడే బందోబస్తుకు వచ్చిన ఏఎస్ఐ రామచందర్ ఒకసారిగా ఈ రైతుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతు మెడలు పట్టి కార్యాలయం నుంచి బయటకు లాక్కొచ్చాడు. అయితే ఈ సంఘటన పట్ల స్థానిక రైతులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజు, అసలు అంటే ఏఎస్ఐ అంత దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం ఏంటి? అతని ఆ వృద్ధ రైతు చేతిలో ఒక కర్ర కూడా ఉంది. అంటే అంత ముసలి వ్యక్తి పైన ఆయన దౌర్జన్యంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ సమయంలో? ఇది ఖచ్చితంగా ఈ ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ చెప్పొచ్చు. అసలు ఈ భూభారతికి సంబంధించిన సదస్సులో ఖచ్చితంగా మామూలుగా బందోబస్తుగా పోలీసులు ఉంటారు తప్ప అక్కడ ఎలాంటి గాల్లర్లు కానీ ఇలాంటి జరిగిన పరిస్థితులు మాత్రం జిల్లాలో కానీ ఎక్కడ కూడా జరగలేదు. అయినప్పటికీ కూడా ఈ రోజు జరిగిన ఈ భూభారతి సదస్సుకు కేవలం అక్కడ బందోబస్తుగా మాత్రమే వచ్చిన ఈ ఏఎస్ఐ రామచంద్ర మాత్రం ఓవర్ యాక్షన్ చేసినట్టు కనిపిస్తున్నది. అక్కడ వృద్ధుడు కనీసం ఒక కర్ర పట్టుకొని 80 ఏళ్ల వృద్ధుడు తనకు చేత కాకుండా కానీ తన సమస్యను అధికారులకు చెప్పుకొని తన గోడును విలంఘించుకొని సమస్యను పరిష్కరించే విధంగా అధికారులను వేడుకునేందుకు వచ్చిన రైతుపై కర్కశంగా ప్రవర్తించడం పట్ల స్థానిక రైతులతో పాటు ఈ అల్లపు వెంకట అనే రైతు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను కేవలం అక్కడ ఉన్న తహసీల్దార్ కు గత ఎన్నో సంవత్సరాలుగా తన భూమికి సంబంధించిన సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చేసి సమస్యను పరిష్కరించేందుకు మాత్రమే తాను ఒక వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చానని, అయితే తన మాట ఏమాత్రం వినకుండా బయటకు గెంటేయడం పట్ల రాలేపు వెంకట్ అనే రైతు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వము ఈ రైతు రెవెన్యూ సదస్సుల ద్వారా సమస్యలు భూమికి సంబంధించిన చట్టాలు అవగాహన పెంచుకొని సమస్యలు పరిష్కరించాలని ఓవైపు ఇటు మంత్రులు మొదలుకొని జిల్లా కలెక్టర్ సైతం ఎక్కడికక్కడ ఈ అవగాహన సదస్సులు చెప్తుంటే అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ ఇట్లా రైతులపై కర్కశంగా ప్రవర్తించడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే ఈ ఖానాపూర్ లో మండలం పాత ఎల్లాపూర్ లో సదస్సు ఏర్పాటు చేసిన సందర్భంగా పలువురు రైతులు కూడా తమ సమస్యలను చెప్పుకునేందుకోసం మాత్రం ఇక్కడ సమస్యలను చెప్పుకునే పరిస్థితి కూడా లేదని చెప్పేసి అక్కడ ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన కేవలము వినతి పత్రాలు తీసుకుని వెళ్ళిపోమని చెప్తున్నారు కానీ సమస్య పరిష్కారం మాత్రం చూపడం లేదని చెప్పేసి స్థానికంగా ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏఎస్ఐ
ప్రవర్తన ఏసై కర్కశంగా వృద్ధ రైతుపై ప్రవర్తించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈ ఒక సమస్యను చెప్పుకునేందుకు వచ్చిన రైతుపై ఇలా కర్కశంగా ప్రవర్తించడము, మెడల్ పట్టి బయటకు గెంటేయడం మాత్రం చాలా క్షమించనారి నేరంగా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఇక్కడ స్థానిక ఏఎస్ఐపై చర్య తీసుకోవాలని, ఆయనపై చట్టపరంగా చర్య తీసుకోవాలని కూడా రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. పేపర్ పట్టుకోరా అదే సర్పంచ్ ఉన్నాడు, సర్పంచ్ మాట్లాడుతున్నాను నేను.